నిర్మాణం చేసినప్పటి నుంచి ఇంతవరకు రూపాయి బిల్ రాలేదు. దాని కారణంగా ఈ రోజు నేను గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేయడం జరుగుతుంది. మంజూరైంది, మొత్తం కంప్లీట్ చేసి ఫిబ్రవరిలోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ నేటి వరకు మాకు ఎలాంటి బిల్లు రాలేదు. దాంతోపాటుగా కార్యదర్శి రెగ్యులర్గా చేసే కార్యదర్శి లీవ్ పెట్టడం జరిగింది. ఇన్ఛార్జిగా డబ్బుతిమ్మేపల్లె కార్యదర్శికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వారు కూడా ఎప్పుడో ఒకసారి రావడం, వారికి గ్రామస్తులకు ఏదైనా పని పడితే అక్కడికే రమ్మని చెప్పడం, వారు అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం. తర్వాత స్పెషల్ అధికారికి ఇస్తే తను కూడా బదిలీ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్పెషల్ ఆఫీసర్కు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ స్పెషల్ ఆఫీసరు ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఆ ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదు. గ్రామంలో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గ్రామ కార్యదర్శి లేరు, గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవి అయిపోయి ఇందుకు కారణంగా స్పెషల్ అధికారులకు ఇచ్చినంత ప్రత్యేక అధికారులు కూడా సరైన పద్ధతిలో ఇక్కడికి రాకపోవడం, సమయానుకూలం అనేది లేదు. ఇంతవరకు ఇన్ఛార్జ్ ఇచ్చిన కాంచి రావడం లేదు. గ్రామస్తులు దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆగ్రహంగా ఉన్నారు. దానికి తోడు మేము నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు 20 లక్షల రూపాయలకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా పేమెంట్ రాలేదు. కావున నేను ఈరోజు గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేయడం జరిగింది. మాకు పేమెంట్ వచ్చేంత వరకు మేము తాళం తీయమని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు నివేదిస్తూ డిమాండ్ చేస్తున్నాను. ఏమి నివాదన అంటే కంపల్సరీ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే మేము ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాము. 20 లక్షల రూపాయలు ఇన్ని రోజుల నుంచి అంటే మిత్తి కట్టడానికి కూడా ఇబ్బందులు అవుతాయి. కావున కంపల్సరీ మాకు ఈ ప్రభుత్వం తొందరగా నిధులు విడుదల చేసి ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డివిజనల్ అధికారి వారి దగ్గరనే బిల్ పెండింగ్లో ఉంది. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు కూడా రూపాయి